పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 9వ తారీఖు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు. మీతో బంగారమును కాని, వెండిని కాని, రాగిని కాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలెను గాని, 2 అంగీలను గాని, పాదరక్షములను గాని, చేతికర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని, ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగుడగు వానిని వెదకి కొనుడు. అచటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరు ఒకరి ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనా మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని పట్టణమును విడిచిపొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.